హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే గోంగూర పులుసు చేశాను. ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్గా కడాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులను వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఒక ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. దానిలో రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసుకొని టమాటో ముక్కలు మెత్తగా మగ్గే వరకు కలుపుకుంటూ ఉండాలి. నేను ఈరోజు ఈ కూరనైతే కొంచెం వెరైటీగా చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడైతే శుభ్రం చేసుకొని పెట్టుకున్న గోంగూరని ముక్కలపైన ఇలా పెట్టుకొని గోంగూర ఉడకటం కోసం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాత చూడండి, గోంగూర అయితే ఇలా వస్తుంది. గరిటతో మొత్తం ఇలా మెదుపుకోవాలి. గోంగూరను మొత్తం శుభ్రంగా చక్కగా ఇలా మెదుపుకున్న తర్వాత ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంలో ఉప్పు చేప నంచుకొని తింటుంటే ఉంటుందండి. చాలా బాగుందండి ఈ రెసిపీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.